దైవజనుడు అనే పదం అందరికీ వాడడానికి వీలు లేదు బైబిల్ గ్రంథం ప్రకారంగా. దైవజనుడు డబ్బు కాసుపడ్డో, దైవజనుడు తిండి కాసుపడ్డో, దైవజనుడు పేరు కోరుకోడో, దైవజనుడు గుర్తింపును కోరుకోడో. నా దేవుడు ఏదైతే చెప్పాడో అది చేయటమే దైవజనుని పని. దేవునికి స్తోత్రం కలుగును. రోజు నేను చెప్తున్నాను, నేను సేవకు రావడానికి ఏదో ఆశించి రాలేదు, ఏదో సంపాదించుకుందామని రాలే, బతుకు తెరువు కోసం రాలేదు. నేను ప్రభువుని అడిగాను సూటిగా, ప్రభువా నేను కానీ సేవకు వస్తే నేను ఇంకొకళ్ళకి చెయ్యి చాపకుండా నేను బతకాలంటే కష్టం కదా, నేను ఉద్యోగం చేసుకుంటూ సేవ చేస్తాను అని దేవునితో వాదిస్తే దేవుడు నాతో చెప్పిన మాట ఏంటి తెలుసా? ఆకాశ పక్షులను చూడు, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకునవు, అయినా నీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. ఇన్నిటిని పోషించే నేను నిన్ను పోషించలేనా అని దేవుడు నాతో మాట్లాడాడు. ఆ మాటను బట్టి నేను సేవకు వచ్చాను. ఆ మాటను బట్టి దేవుని మాట ప్రకటిస్తూ ఉన్నాను. ఆ మాటను బట్టి ఈరోజు వరకు కట్టుబడి ఉన్నాను. ప్రియులారా, నేను జీతాలు వస్తే మీరు అప్లై చేసుకోండి అన్నారు. నో, నాకు వద్దండి, నేను అప్లై చేసుకోను. ఎందుకంటే ఇప్పటి వరకు దేవుడు నన్ను నడిపించాడు, ఇదే ప్రకారంగా నడుస్తానని చెప్పి. కానీ నేను చెప్తున్నాను, నా దేవుడు నాకు ఇచ్చినటువంటి మాటే నాకు ఆధారం అయ్యింది. నా ప్రాణాధారం ఏంటంటే మత్తయి సువార్త 6:25 అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన పెడితే తింటాను, పెట్టకపోతే పస్తుంటాను తప్ప ఎవరికీ తెలియదు నేను పస్తున్నట్టు కూడా. అలాంటి స్థితిలో దేవుడు నన్ను నడిపించాడు. ఎందుకంటే దైవజనుడు అనేవాడు జనం కోసం పనిచేయడు, దేవుడి కోసం పనిచేస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. జనం యొక్క మెప్పు కోసం పనిచేయడు, జనం ఏదో ఇస్తారని, జనం ఏదో చేస్తారని పనిచేయడు. దేవుడు పిలిచాడు, దేవుడు అప్పగించాడు, దేవుడు రమ్మన్నాడు, దేవుడు పని చేయమన్నాడు. ఇప్పుడు నేను యేసయ్య పనిలో, యేసయ్య పొలములో పని చేయడానికి వచ్చాను. నా కడుపు చూసేది ఎవరంటే ఆయన. నేను ఆయన కొరకు పని చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుకి కూడా ప్రియులారా ఆ వాక్యమే నాకు ఆధారం. నా తల్లిదండ్రులు నేను ఆధారం చేసుకోలేదు, నా అత్తమామలను ఆధారం చేసుకోలేదు, నా మేనమామలను ఆధారం చేసుకోలేదు, చివరికి నా పిల్లలను కూడా నేను ఆధారం చేసుకోలేదు. ఎప్పటికీ ఇదే బ్రతుకు నా జీవితకాలం అంతా కొనసాగాలని మీరు ప్రార్థన చేయండి. హల్లెలూయా.